ఎంతో ప్రెస్టీజియస్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కండక్ట్ చేస్తున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఇది న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈ యొక్క సమ్మిట్ని ఫిబ్రవరి 16th నుంచి ఫిబ్రవరి 20th వరకు కండక్ట్ చేశారు. అయితే ఫిబ్రవరి 20th 10 to 15 యూత్ కాంగ్రెస్ మెంబర్స్ అక్కడికి వచ్చి షర్ట్స్ విప్పేసి ఒక వినూత్న ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మోడీ కాంప్రమైజ్ అయిపోయాడు, మోడీ కాంప్రమైజ్ అయిపోయారు, మోడీ కాంప్రమైజ్ అయ్యారనేసి కొన్ని స్లోగన్స్తో అక్కడ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకసారి ఈ విజువల్స్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు సెక్యూరిటీ చెక్ని కూడా ఎంత ఈజీగా బైపాస్ చేసి వచ్చారు అంటే, యాక్చువల్గా ఆ షర్ట్ లోపల ఇన్ప్రింట్ చేసుకొని, బయట ఏమో నార్మల్ వైట్ కలరే ఉంటుంది, కానీ షర్ట్ లోపల ఇన్ప్రింట్ చేసుకొని షర్ట్ లోపల నరేంద్ర మోడీ ఫోటోని, అదేవిధంగా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోటోని వేసుకొని కొన్ని స్లోగన్స్ రాసి మరి వాళ్ళు లోపలికి సెక్యూరిటీ చెక్ని దాటి మరీ లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చి ఆల్ ఆఫ్ సడన్ షర్ట్స్ విప్పేసి షర్ట్స్ని రివర్స్ చేసి వీళ్ళకు ప్రొటెక్షన్ అనేది కొన్ని స్లోగన్స్తో ప్రొటెక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఇది అసలు ఎంత దారుణమైన పని అంటే అంత దారుణమైన పని. ఎందుకంటే ఈ యొక్క సమ్మిట్కి గ్లోబల్ లెవెల్లో టెక్ లీడర్స్, సిఇఓస్, అకాడమిషియన్స్, రీసెర్చర్స్, దాంతోపాటు చాలా కంట్రీస్ నుంచి ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, కీ డెలిగేషన్స్ అందరూ కూడా ఈ యొక్క సమ్మిట్ని అటెండ్ అయ్యారు. ఇటువంటి ఇంపార్టెంట్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఇటువంటి ప్రొటెస్ట్ చేయడం వల్ల మన ఇండియా యొక్క ఇమేజ్ అనేది, మన ఇండియా యొక్క రెప్యుటేషన్ అనేది గ్లోబల్ లెవెల్లో ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ప్రొటెస్ట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఎప్పుడైతే వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో వితిన్ మినిట్స్లోనే ఢిల్లీ పోలీసెస్ వీళ్ళందరినీ కూడా డిటైన్ చేశారు, అంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సరిగ్గా ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ అని చెప్తున్నారు. దాంతోపాటు ఇండియాకి యూఎస్కి మధ్య జరిగిన ట్రేడ్ డీల్లో చాలా మిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, అందుకే మేము ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. మేబీ మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఫైనల్ అగ్రిమెంట్కి వస్తారు. ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి అగ్రిమెంట్ అనేది జరగలేదు. కేవలం డీల్స్ మాత్రమే, అంటే టాక్స్ మాత్రమే జరుగుతున్నాయి. జస్ట్ ఇలా టాక్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇలా ప్రొటెస్ట్ చేయడం అనేది తప్పు. ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించి, డిఫరెంట్ బిగ్ కంపెనీస్కి సంబంధించిన టెక్ లీడర్స్, సిఇఓస్ అటెండ్ అయ్యారు. ఈ యొక్క సమ్మిట్ కానీ ప్రాపర్గా జరుగుతూ ఉంటే వాళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అండ్ మనకి ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ అయ్యేది. ఎందుకంటే బేసికల్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వాలంటే 3 things వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, చీప్ స్కిల్డ్ లేబర్ కావాలి, ఇంకొకటి లార్జ్ డేటా కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మన ఇండియా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిపోతుంది. రీసెంట్గా మన యూనియన్ బడ్జెట్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్కి ట్యాక్స్ హాలిడేస్ ఇచ్చింది. అంటే 2047కి ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి ఎటువంటి ట్యాక్సెస్ పే చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్గా గూగుల్ అనేది విశాఖపట్నంలో 1 GW డేటా సెంటర్ని బిల్డ్ చేస్తుందని చెప్పారు. అండ్ అదేవిధంగా చాలా బెనిఫిట్స్ అనేది ఈ యూనియన్ బడ్జెట్లో కానీ స్టేట్ బడ్జెట్స్లో కానీ ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క సమ్మిట్ అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్ క్రియేషన్కి అయితేనేమి, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి, లేకుంటే ఇక్కడున్న కంపెనీస్ అక్కడున్న కంపెనీస్తో కొలాబరేషన్ జరగడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చి చీప్ స్కిల్డ్ లేబర్. ఇండియా అనేది అగ్రికల్చరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కంటే కూడా సర్వీస్ సెక్టర్, అంటే స్కిల్డ్ జాబ్స్లో కానీ అన్స్కిల్డ్ జాబ్స్లో కానీ ఇండియాలో సర్వీస్ సెక్టర్ యొక్క బేస్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం అన్ని కంట్రీస్కి కూడా ఇండియా నుంచే స్కిల్డ్ లేబర్స్ని పంపిస్తూ ఉంటాం, పర్టికులర్గా సర్వీస్ సెక్టర్ని బేస్ చేసుకుని, అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇండియా ఏఐ సమ్మిట్ వల్ల అదర్ కంట్రీస్ నుంచి కంపెనీస్ ఇండియా వైపు చూస్తాయి. ఎందుకంటే మన దగ్గర డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది అద్భుతంగా ఉంది. ఇండియా యొక్క యావరేజ్ ఏజ్ చూసుకున్నట్లయితే 28 to 30 మాత్రమే ఉంది. అంటే మన దగ్గర ఎక్కువ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేటా. మన ఇండియా అనేది వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే పాపులేషన్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇండియా అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇటువంటి బిగ్ స్కేల్లో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్లో ఈ విధంగా చీప్గా కొంచెం అటెన్షన్ గ్రాబ్ చేయాలనో, లేకుంటే ఏదో మనం ప్రొటెస్ట్ చేయాలి ఖచ్చితంగా అనేసి ఇటువంటి పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఇటువంటి లార్జ్ స్కేల్లో జరగబోయే సమ్మిట్స్ నుంచి అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వీటి వల్ల మన ఇండియన్ యూత్కే, ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ డెవలప్మెంట్కి, ఇండియన్ గ్రోత్కే నష్టం అవుతుంది. మనకందరికీ తెలుసు మంచి అనేది గడప దాటే లోపు చెడు ప్రపంచాన్ని చుట్టుకొని వచ్చేసిందని. అదేవిధంగా ప్రజెంట్ జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఎన్నో అద్భుతాలు మనం సృష్టించాం, మన ఇండియన్ రీసెర్చర్స్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బయటకు వచ్చింది మాత్రం ఏంటి, గల్గౌటి యూనివర్సిటీ యొక్క ఫేక్ క్లెయిమ్స్, ఇది మాత్రమే హైలైట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ యూత్ కాంగ్రెస్ మెంబర్స్ చేసిన ప్రొటెస్ట్ అనేది హైలైట్ అయింది. ఇప్పుడు ఇన్సిడెంట్స్ అనేది గ్లోబల్ లెవెల్లో ఏ విధంగా మనని చూపిస్తుంది, ఏ విధంగా ఇండియాని పోర్ట్రే చేస్తుంది. ఇండియా అనేది పొలిటికల్గా ఇన్స్టేబుల్గా ఉంది, ఎకనామికల్గా ఇన్స్టేబుల్గా ఉంది, వల్నరబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అని చూపిస్తుందా లేదా?
ఏదైనా ఒక కంపెనీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం చూపిస్తుందా? చూపించదు. వేరే కంపెనీ మన ఇండియన్ కంపెనీస్తో కొలాబరేషన్ జరుగుతుందా? సో దీనివల్ల అల్టిమేట్గా ఎఫెక్ట్ దేనికి అవుతుంది? ఇండియాలో ఉన్న యూత్కే దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ పైన చాలామంది కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఎవరైతే ఈ ప్రొటెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. ఏమని విచారిస్తున్నారంటే ఎందుకు ఈ ప్రొటెస్ట్ని పర్టికులర్గా ఆ స్టేజ్ మీద చేయాల్సి వచ్చింది, అండ్ వాళ్ళకి ఆ యొక్క ప్రింటింగ్ అనేది ఎవరు చేశారు, ఢిల్లీలో చేశారా, అలాంటి బయట నుంచి తీసుకొచ్చారా, అలాంటి కావాలని ఎవరైనా వెనకాల నుంచి చేపించారా, తర్వాత ఆ స్లోగన్స్ అనేది ఎవరు ఇచ్చారు, లేకుంటే వీళ్ళు వెనకాల ఏమైనా కావాలని పుష్ చేశారా, ఒక కాన్స్పిరెన్సీకి ఎవరైనా వెనకాల ఉన్నారనేది ఢిల్లీ పోలీసులు దీన్ని విచారిస్తూ ఉన్నారు. సో ఇటువంటి లేటెస్ట్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఒకటి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.